రేవంత్ రెడ్డి ఏదైతే అప్పట్లో ఏసీబీ కేసు పెట్టి నో ఓటుకి కోర్టులు కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇబ్బంది పడ్డటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆకసితోనే బయటకు వచ్చిన తర్వాత పోరాడాడు. తెలుగుదేశం పార్టీలో చూశాడు, ఆ పార్టీ గెలవదనుకున్నప్పుడు కాంగ్రెస్లో చేరాడు. అదే సందర్భంలో బాబుతో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడించి ఒప్పించి మొదట వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ టైంలో అయినా ఆగకుండా కష్టపడ్డాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ చీఫ్ అయ్యి ఫైనల్గా పార్టీని తన గ్రిప్లో పెట్టుకున్నారు. ఆ పైన రాహుల్ గాంధీని, ప్రియాంకని, సోనియాని అందరినీ కన్విన్స్ చేయగలిగారు. చివరికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రిగా అధికారం టేకప్ చేశారు. ఇప్పుడు చెంచల్గూడ జైలు పరిసరాలు అది ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని మార్చేసి ఆ చెంచల్గూడ జైలుని తీసుకెళ్ళి ఒక కాలేజీ, హాస్పిటల్ లాంటి భవనాల కింద మారుస్తానని ప్రకటించారు. జైలు విద్యాసంస్థగా మారుస్తాను, అక్కడ కాలేజీ, స్కూల్ని నిర్మిస్తామని చెప్పారు. రాజకీయాలంటే అభివృద్ధి, రాజకీయ